మార్వెల్ ఇంకా డీసీ ఫ్యాన్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఇద్దరు యూనివర్స్ లెవెల్ మ్యాజిక్ యూజర్స్ మధ్య జరిగే బ్యాటిల్ గురించి. ఒకవైపు డాక్టర్ ఫేట్, ఇంకోవైపు స్కార్లెట్ విచ్. డాక్టర్ ఫేట్ వర్సెస్ స్కార్లెట్ విచ్. వీళ్ళిద్దరు కేవలం మ్యాజిక్ మాత్రమే కాదు, రియాలిటీనే తమ ఇష్టం వచ్చినట్టు మార్చేయగలరు. ఒక డెస్టినీని కాపాడితే ఇంకొక రియాలిటీనే తిరిగి రాస్తుంది. ఈ బ్యాటిల్ మొదలైతే ఎవరు గెలుస్తారు, ఎవరు ఫిట్స్ తోపో ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం. లెట్స్ డైవ్ ఇంటూ ది మిస్టికల్ వార్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. For more updates, follow me on Instagram and Telegram. Links in the description. So let's start our video. వీడియోలోకి వస్తే ముందుగా వీళ్ళ ఆర్జిన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ డివైన్ పవర్ వర్సెస్ చాయిస్ పవర్ కాంపిటీషన్ జరుగుతుంది. ముందుగా మనం డాక్టర్ ఫేట్ యొక్క ఆర్జిన్ గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ ఫేట్ అలియాస్ కెంట్ నిల్సన్. కెంట్ నిల్సన్ ఒక ఆర్కియాలజిస్ట్. ఒక ఏషియంట్ ఈజియన్ టామ్ లో నబు అనే ఎంటిటీని నిద్ర లేపాడు. నబు తనకి హెల్మెట్ ఆఫ్ ఫేట్ ఇచ్చి లార్డ్ ఆఫ్ ఆర్డర్ గా మార్చాడు. కెంట్ కేవలం ఒక హోస్ట్ మాత్రమే. పవర్ అంతా ఆ హెల్మెట్ లో ఉన్న నబుదే. ఇప్పుడు మనం స్కార్లెట్ విచ్ యొక్క ఆర్జిన్ గురించి మాట్లాడుకుందాం. స్కార్లెట్ విచ్ అలియాస్ వాండా మాక్సిమమ్ ఆఫ్. వాండా ఒక మ్యూటెంట్ గా పుట్టిన ఎల్లర్ గాడ్ చేత నుంచి చాయిస్ మ్యాజిక్ పవర్స్ వచ్చాయి. దీనివల్ల వాండా కేవలం మ్యాజిక్ మాత్రమే కాదు, రియాలిటీనే తనకు ఇష్టం వచ్చినట్లు రీరైట్ చేయగలదు. షీ ఈజ్ ఏ నెక్సెస్ బీయింగ్ ఇన్ ది మల్టీవర్స్. ఇప్పుడు మనం వీళ్ళ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. ముందుగా డాక్టర్ ఫేట్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. డాక్టర్ ఫేట్ దగ్గర డివైన్ ఎంపవర్మెంట్ ఉంది. నబు నుంచి అన్లిమిటెడ్ మ్యాజికల్ అండ్ స్పెల్ కాస్టింగ్ పవర్ వచ్చింది. ఇతను డైమెన్షనల్ ట్రావెల్ చేయగలడు. మల్టీవర్స్ లో ఏ డైమెన్షన్ కైనా 1 సెకండ్ లో వెళ్ళిపోగలడు. ఈ డాక్టర్ ఫేట్ ఇన్వల్నరబిలిటీ. హెల్మెట్ పెట్టుకుంటే ఫిజికల్ అటాక్స్ కి దేనికి భయపడ్డు. ఇతని దగ్గర కాస్మిక్ అవేర్నెస్ ఉంది. పాస్ట్, ప్రెజెంట్ ఇంకా ఫ్యూచర్ అన్ని ముందే తెలిసిపోతాయి. ఇతని దగ్గర యాంక్ మ్యానిపులేషన్ ఉంది. ఎనర్జీ బీమ్స్ ఇంకా కాన్స్ట్రక్ట్స్ సృష్టించగలడు. ఇప్పుడు మనం స్కార్లెట్ విచ్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. స్కార్లెట్ విచ్ ది క్వీన్ ఆఫ్ చాయిస్ మ్యాజిక్. ఈ స్కార్లెట్ విచ్ దగ్గర చాయిస్ మ్యాజిక్ ఉంది. లాజిక్ కి అందని డిస్ట్రక్టివ్ మ్యాజిక్ ఇది. ఈ స్కార్లెట్ విచ్ రియాలిటీని మ్యానిపులేట్ చేయగలదు. తన ఆలోచనతో ప్రపంచాన్ని మార్చగలదు. ఈమె దగ్గర ఎక్స్బోల్స్ ఉన్నాయి. అపోనెంట్ లక్ ని బ్యాడ్ లక్ లాగా మార్చి యాక్సిడెంట్స్ ని క్రియేట్ చేయగలదు. స్కార్లెట్ విచ్ దగ్గర టెలిపతి అండ్ టెలికినెసిస్ లాంటి పవర్స్ ఉన్నాయి. మైండ్ కంట్రోల్ ఇంకా ఆబ్జెక్ట్స్ ని ఆటమ్ లెవెల్లో హ్యాండిల్ చేయడం ఈమె స్పెషాలిటీ. ఈ స్కార్లెట్ విచ్ ప్రాబిలిటీని కూడా మ్యానిపులేట్ చేయగలదు. ఇంపాసిబుల్ వాటిని పాసిబుల్ గా మార్చగలదు. ఇప్పుడు మనం వీళ్ళ ఫీట్స్ గురించి చూద్దాం. ముందుగా డాక్టర్ ఫేట్ యొక్క ఫీట్స్ గురించి చూస్తే, డీసీ యూనివర్స్ లోని స్ట్రాంగెస్ట్ ఎంటిటీ అయిన ది స్పెక్టార్ తోనే డైరెక్ట్ గా తలపడి నిలబడ్డ పవర్ ఇతనిది. ఒకసారి ఒక డైమెన్షన్ మొత్తాన్ని ఎరేస్ చేసి మళ్ళీ రీబిల్డ్ చేశాడు. బిగ్ బ్యాంగ్ ఎనర్జీని కూడా హెల్మెట్ హెల్ప్ తో ఎదుర్కొన్నాడు. ఇంకా స్కార్లెట్ విచ్ యొక్క ఫీట్స్ గురించి చూస్తే, నో మోర్ మ్యూటెంట్స్ అని ఒక మాటతో 98% మ్యూటెంట్ పాపులేషన్ పవర్స్ ని ఎరేజ్ చేసింది. ఎల్లర్ గాడ్ చేతన్నే తన లోపల బంధించి తన మ్యాజిక్ ని సొంతం చేసుకుంది. ఫియోనిక్స్ ఫోర్స్ ని కూడా డ్యామేజ్ చేయగలిగింది. రియాలిటీని హౌస్ ఆఫ్ ఎం లో మొత్తం మార్చి పడేసింది. ఇప్పుడు మనం వీళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చూద్దాం. ముందుగా డాక్టర్ ఫేట్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇంకా డివైన్ ప్రొటెక్షన్. ఈ డాక్టర్ ఫేట్ యొక్క వీక్నెస్ ఏంటంటే అతని దగ్గర ఉన్న నబు హెల్మెట్ పోతే కెన్ నిల్సన్ ఒక నార్మల్ హ్యూమన్ మాత్రమే. నబు హెల్ప్ లేకపోతే కెన్ చాలా వీక్ అయిపోతాడు. ఇప్పుడు మనం స్కార్లెట్ విచ్ యొక్క స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ గురించి చూద్దాం. స్కార్లెట్ విచ్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే ఇన్ఫినిట్ పొటెన్షియల్. రియాలిటీ మ్యానిపులేషన్ కి లిమిట్స్ లేవు. ఈమె వీక్నెస్ ఏంటంటే మెంటల్ ఇన్స్టాబిలిటీ. వాండా ఎమోషనల్ గా దేనైనా కంట్రోల్ తప్పితే తన పవర్స్ తనకే డేంజర్ అవుతాయి. మైండ్ అన్స్టేబుల్ అయితే టార్గెట్ మిస్ అవ్వచ్చు. ఇప్పుడు అసలైన బ్యాటిల్ కంపారిజన్ ని చూద్దాం. ఇమాజిన్ ఏ ఫైట్. డాక్టర్ ఫేట్ తన ఈజిప్టియన్ స్పెల్స్ తో వాండాని బంధించడానికి వస్తే, వాండా తన చాయిస్ వేవ్స్ తో ఆ స్పెల్స్ ని ఎరేస్ చేస్తుంది. డాక్టర్ ఫేట్ మ్యాజిక్ రూల్స్ ఆర్డర్ పైన డిపెండ్ అవుతుంది. కానీ వాండా మ్యాజిక్ కి ఎలాంటి ఆర్డర్స్ ఆ రూల్స్ ఉండవు. కానీ వాండా మ్యాజిక్ రూల్స్ అండ్ ఆర్డర్స్ ని ముక్కలు చేస్తుంది. డాక్టర్ ఫేట్ అలియాస్ నబు దగ్గర ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండొచ్చు, కానీ వాండా దగ్గర ఉన్న రా ఎనర్జీ ముందు ఆర్డర్ నిలబడడం కష్టం. వాండా నో మోర్ హెల్మెట్ అని అరిస్తే డాక్టర్ ఫేట్ అసలు పవరే కోల్పోతాడు. హెల్మెట్ ని మసి చేసే రేంజ్ వాండా రియాలిటీ వ్రాపింగ్ కి ఉంది. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే స్కార్లెట్ విచ్ వర్సెస్
వర్సెస్ డాక్టర్ ఫేట్. వీళ్ళిద్దరికి బ్యాటిల్ జరిగితే ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. నా ఒపీనియన్ లో ఫైనల్ విన్నర్ ఎవరంటే స్కార్లెట్ విచ్ అకా వాండా మాక్సిమం ఆఫ్. ఎందుకంటే డాక్టర్ ఫేట్ మ్యాజిక్ సిస్టమ్స్ ఇంకా లాస్ పైన డిపెండ్ అవుతుంది, కానీ వాండా రియాలిటీ వ్రాపింగ్ కి లాస్ ఆఫ్ ఫిజిక్స్ తో సంబంధం లేదు. వాండా నెక్సెస్ బీయింగ్ కాబట్టి మల్టీవర్సల్ లెవెల్ లో తన డామినెన్స్ ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ ఫేట్ అలియాస్ నబు ఎంత టఫ్ పోటీ ఇచ్చినా స్కార్లెట్ విచ్ ఎక్స్ట్రీమ్ చాయిస్ ముందు తల వంచక తప్పదు. సి సింప్లీ రీరైజ్ ది ఫైట్ టు హర్ ఫేవర్. సో ఫ్రెండ్స్, ఇది మన మ్యాజిక్ వర్సెస్ రియాలిటీ బ్యాటిల్. మీరు ఏమనుకుంటున్నారు? డాక్టర్ ఫేట్ విజ్డమ్ గెలుస్తుందా లేదా వాండా నో మోర్ ఫేట్ అంటూ రియాలిటీని మసి చేస్తుందా? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. టీమ్ వాండానా లేక టీమ్ ఫేటా అని. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని, ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ లో కుమ్మేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మాస్ కంపారిజన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.